హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. 100 days ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 5. సో టైం వచ్చేసి 6:15 అయ్యింది. సో గోయింగ్ ఫర్ పికప్ అనమాట కస్టమర్కి. నాకైతే ఒక రైడ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే వాన్ వస్తుంది. మళ్ళీ ఇది ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. కెమెరా చూద్దాం. అది వాటర్ ప్రూఫ్ కేస్ వేస్తే వాయిస్ రికార్డ్ కావట్లేదు. ఇంక దాన్ని అసలు ముట్టాను నేను. ఇంకా దాన్ని టచ్ చేయను. సో డే 1లో అలా అయింది, డే 3లో అలా అయింది. సో ఇంకా వాటర్ ప్రూఫ్ కేస్ వేసి దానికి మళ్ళీ అంతా పెట్టాను ఇంకా. సో ఈరోజు బైక్ వచ్చేసి 57,657 కిలోమీటర్స్ అయితే తిరిగింది చూడండి. సో నాకైతే పికప్ వచ్చింది అమీర్పేట నుంచి. సో పిక్ చేసుకుంటున్నారు. సో మేడం ఏంటంటే ఇప్పటికి ఒక 3 times కాల్ చేసి ఉంటారు. నాకు ఆర్డర్ వచ్చి కూడా ఎంతసేపు కాలే, ఇప్పుడే వచ్చింది. కానీ 3 times కాల్ చేశారు, వచ్చారండి అంటే ఏంది వచ్చారండి చెప్పాను నేను. ఇంకా మేడంకి చెప్పా, మేడం వస్తా, నేను కన్ఫామ్గా వస్తా. ఒక 1 minute 2 minutes లేట్ అయినా మాత్రం కన్ఫామ్గా వస్తా. మీకు ఓపిక ఉంటే ఉండండి, లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పా. సారీ అండి, అలా కాదండి, కొంచెం త్వరగా రండి అంటే, సరే మేడం నేను వస్తా అన్నా కదా, నేనేం లేదన్నానా అన్న. సరే అండి. మేడం పిల్లర్ నెంబర్ ఎంత అన్నారు? 1049. ఇక్కడ మెయిన్ మధ్యలో నిలబడ్డారా? అటేటా నిలబడ్డారు మేడం? ఏదో ఓకే ఈసు కూడా వెళ్ళే వైపా? ఊబర్ పిన్ చెప్పండి. ఎక్కండి. సో ఎంతమంది బుక్ చేసుకుంటారు చూడండి. సో గైస్ నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా వీలైతే లాగిన్ కాండి మార్నింగ్. అది కూడా ఎస్పెషల్లీ మండే మార్నింగ్, ఓకేనా? మండే మార్నింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరైతే లాగిన్ కండి. ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ఫుల్ ఉంటాయి అనమాట మండే. సండే బాగా రెస్ట్ తీసుకుంటారు కదా, సో అందుకే చెప్తున్నా మండే మాత్రం కన్ఫామ్గా లాగిన్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ చూడండి రైన్ వస్తుంది. మళ్ళీ కెమెరా ఇంకా ఎంతసేపు ఉంటుందో తెలియదు. సో గైస్ చూడండి పొద్దున బ్యూటిఫుల్ సిటీ వ్యూ పోలే. అండ్ ఇంకోటి ఏంటంటే రెయిన్ కంటిన్యూగా పడుతూనే ఉంది. చిన్న జల్లులు పడుతున్నాయి, కంటిన్యూస్లీ పడుతూనే ఉంది రైన్. సో నానిపోతుంది కెమెరా. తీసేయాలి, ఇంకా కొంచెం ముందు ఆపి కెమెరా తీసేస్తా. లేదంటే ఇంకా కస్టమర్ 8 kilometers ఉన్నారు. మరి ఇంకా కస్టమర్ వెళ్ళిన తర్వాతనే ఇంకా తీసేస్తా. ఇక్కడ మొబైల్ నానుతుంది, ఇక్కడ కెమెరా నానుతుంది. ఏంట్రా బాబు, ఏంటో అర్థం కాదు. ఇది వాన పడితే గట్టిగా కొట్టి వెళ్ళిపోవాలా. మధ్యలో సగం కొడుతుంది, కొంచెం కొడుతుంది, అట్లే జల్లులు ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మన ఆఫైంది అబ్బా కెమెరా ఉందిలే. దీనివల్ల ఏంటంటే మనకి మొత్తానికి ఇంకా వర్క్ డిస్టర్బ్ అయిపోతుంది, చాలా వరకు డిస్టర్బ్ అయిపోతుంది వర్క్. మోస్ట్లీ ఇదే లాస్ట్ ఆర్డర్. సో కెమెరా లోపల పెట్టుకేసుకొని మళ్ళీ రెయిన్ తగ్గిన తర్వాత ఆన్ చేస్తా, అంతే కదా గైస్. సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ఆల్ మై డియర్ గైస్. రేంజ్ రోవర్ దుమ్ము లేపుకొని పోతుంది అసలు వానలో. సో గైస్ వాన ఎక్కువైంది. సో నేనైతే కెమెరా తీసేస్తున్నా, ఇంకా లోపల పెట్టేస్తున్నా. 2000 years later. సో గైస్ మీకు వినపడదు నాకు తెలుసు, అయినా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతా. వాన చూడండి, వాచ్ పడదు ఇంకా. పిన్ చెప్పు. పిన్ 7562 ఎక్కువయ్యా. సో గైస్ చూడండి గైస్, వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. హైదరాబాద్లో కొంచెం వాన పడితే చాలు మొత్తం రోడ్ల మీద నీళ్లు మొత్తం ఏదో ఒక వాగులా ఉంటుంది. సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్, ఎందుకంటే నాది కెమెరా ఉంటుంది కదా, సో దానికి వాటర్ ప్రూఫ్ కేస్ వేసా అనమాట. సో అలా అది కేస్ వేస్తే మైక్ పెట్టుకోలేము. సో మైక్ పెట్టుకున్నా దానికి మళ్ళీ అంత టేప్ చుట్టి అంత పెద్ద సమస్య ఉంటుంది అది. సో అంత చేసినా నాది డే 3లో డే 1లో వాయిస్ రికార్డ్ కాలే. సో అందుకు నేను ఇంకా అది వేయలే అనమాట. అంటే మైక్ది అడాప్టర్ పెట్టలే అనమాట ఇంకా కెమెరాకి. సో మొత్తం ప్యాక్ చేసేసిన.
అండ్ ఇది గైస్ ప్రజెంట్ పరిస్థితి చూడండి అసలు ఎట్లా ఉన్నాయంటే వాటర్. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదులేండి, ఎందుకంటే చూడండి వాటర్ అంటే లైక్ ఇంకా అదేదో ఒక చెరువులో డ్రైవ్ చేసినట్టే ఉంది నేను మొత్తం బైక్ని. సో ఇది గైస్ ఇలాంటి వాటర్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. అంటే లైక్ ఏదైనా వెహికల్ ముందు వెళ్తే తప్పితే మనం వెళ్ళకూడదు, ఎందుకంటే మనకి మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, అవి కనపడవు అనమాట యాక్చువల్లీ. సో ఆ మ్యాన్ హోల్స్ వల్ల చాలా మంది అంటే చాలా మంది కాళ్ళు ఇరుగొట్టుకుంటున్నారు అండ్ లైఫ్ కూడా చాలా రిస్క్ అవుతుంది. సో ఏదైనా ఒక వెహికల్ వెళ్ళిన వెంటనే వెళ్ళండి, లేదంటే కొంచెం స్లో అయినా పర్లేదు పక్కన వెళ్ళండి. వాటర్లో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాన్ హోల్స్ వల్ల చాలా మంది కాళ్ళు ఇరుగొట్టుకున్నారు అనమాట. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా యాక్సిడెంట్లు అయినాయి ఆ మ్యాన్ హోల్స్. చాలా డేంజర్ మ్యాన్ హోల్స్ వల్ల. సో మనకేం కనిపిస్తుంది, స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది, కానీ లోపల మ్యాన్ హోల్ ఉండేది మనకు కనపడదు. సో అది అక్కడ పరిస్థితి. भाई SR नगर मेट्रो यूतला इडिचिना नडुस्तदे అవతల ఇడల్ల సరే స్ట్రైట్ పోదాం ఇంకా అయితే, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా. దూరం దూరం ఏమైంది బ్రేక్కి? ఏమంటావయ్యా? భయ్యా 72 ఈ అమ్మాయి ఓకే థ్యాంక్ యూ. సో ఇవి గైస్ ఈరోజు టోటల్గా మనకు వచ్చిన ఎర్నింగ్స్. టోటల్గా 3 ప్లాట్ఫామ్స్ ఈరోజు, ర్యాపిడో, ఊబర్, ఓలా. అండ్ ర్యాపిడోలో మనకు వచ్చేసి ఫస్ట్ 6 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ 6 రైడ్స్ గాను మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 651 రూపీస్ చూడండి. అండ్ సెకండ్ ఊబర్. అండ్ ఊబర్లో మనకి 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ 4 ట్రిప్స్కి మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 456 రూపీస్ చూడండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఓలా. ఓలా ఎలానో ఆర్డర్ వచ్చాయి గైస్, చాలా రోజుల నుంచి ఓలా అసలు ఆర్డర్స్ రావట్లే. అండ్ ఓలాలో మనకు వచ్చేసి 2 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి. అండ్ 2 ట్రిప్స్ గాను మనకు వచ్చిన అమౌంట్ 315 రూపీస్, 315 రూపాయలు. సో ఇది గైస్ ఓవరాల్గా మనకు 3 ప్లాట్ఫామ్లో వచ్చిన అమౌంట్ ఎర్నింగ్స్ ఈరోజు. అండ్ మనకు టోటల్ వచ్చిన అమౌంట్ వచ్చేసి 1422 రూపీస్, అంటే 1422 రూపాయలు వచ్చాయి. అండ్ 260 రూపీస్ మన పెట్రోల్, 260 రూపాయలు. అండ్ ఆఫ్టర్ పెట్రోల్ మనకి వచ్చిన అమౌంట్ వచ్చేసి 1162 రూపాయలు చూడండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో వీలైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.